అనగనగా ఒక ఊరిలో నలుగురు స్నేహితులుండేవాళ్ళు. వాళ్ళ పేర్లు టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఐస్ క్రీం. ఈ 4 మంచి స్నేహితులు. ఒకరోజు వీళ్ళు నలుగురు సినిమాకి వెళ్లారు. సినిమా చూసి వస్తుండగా పెద్ద వర్షం పడింది. దానితో ఐస్ క్రీం కరిగిపోయి చనిపోయింది. అది చూసి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముగ్గురు ఏడుస్తున్నారు. కాసేపటి తర్వాత మళ్ళీ నడుచుకుంటూ వెళ్తున్నారు. వెళ్లే దారిలో ఒక బజ్జీల బండి అతను ఒక పచ్చిమిరపకాయ తగ్గిందని వెళ్తున్న పచ్చిమిరపకాయని పట్టుకుని శనగపిండిలో ముంచి బజ్జీ వేసేశాడు. దానితో పచ్చిమిరపకాయ చనిపోయింది. అది చూసి ఉల్లిపాయ, టమాటా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాయి. దారి మధ్యలో రోడ్డు దాటుతూ ఒక లారీ టమాటా పైనుంచి వెళ్ళిపోయింది. దానితో టమాటా పచెక్మని చనిపోయింది. అది చూసి ఉల్లిపాయ ఏడుస్తూ వెళ్తుంది. ఉల్లిపాయ శివుడికి తపస్సు చేసింది. శివుడు ప్రత్యక్షమై నీకు ఏమి కోరిక కావాలి అని అడిగాడు. దానికి ఉల్లిపాయ, స్వామీ, ఐస్ క్రీం చనిపోతే పచ్చిమిరపకాయ, టమాటా నేను ముగ్గురనేడ్చాము. పచ్చిమిరపకాయ చనిపోతే టమాటా నేను ఏడ్చాము. టమాటా చనిపోతే నేను ఏడ్చాను. మరి నేను చనిపోతే ఎవరేడుస్తారు అని శివుడిని అడిగింది. అప్పుడు శివుడు ఉల్లిపాయకు ఒక వరమిచ్చాడు. నిన్ను ఎవరైతే కోస్తూ ఉంటారో వాళ్లకు కూడా కళ్ల వెంట నీళ్లు వస్తాయి అని వరమిచ్చాడు. అందుకని అప్పట్నుంచి ఎవరు ఉల్లిపాయ కోసినా వాళ్లకు కళ్లంట నీళ్లు వస్తాయి. Thank you for watching this video. Please like, share, and subscribe.